ఫస్ట్ సెకండ్ పెటల్ తీసుకొని రాసేసి ఇప్పుడు మనం ఫస్ట్ పెటల్కి స్టిక్ చేసుకుందాం. సో 1 by 1 అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుంటూ వద్దాం. దీనికి కూడా గ్లూ పెట్టేసుకొని దీనిలో స్టిక్ చేసుకుందాం. దీన్ని కూడా తీసుకొని గ్లూ చేసి దీన్ని కూడా స్టిక్ చేద్దాం. అలానే అన్నీ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేస్తూ రావాలన్నమాట. అయిపోయింది. కలర్ఫుల్ రోజ్ ఫ్లవర్ రెడీ. సో మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకు షేప్లో వస్తుంది అన్నమాట. ఎంతో బ్యూటిఫుల్గా ఉండే రోజ్ ఫ్లవర్ రెడీ. సో వీటికి మనం పెటల్స్ కూడా లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. శాంపుల్కి సేమ్ కలర్తో చూపిస్తున్నాం. జనరల్గా గ్రీన్ కలర్తో చూపించుకుంటే బాగుంటుంది అన్నమాట.